నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మ. ఈ మధ్య రియాలిటీ షో ఒకటి అంటే ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించింది ఒకటి అడుగుతానండి. ఆ షోలో ఒక గేమ్ టాస్క్ ఇస్తారు వాళ్ళకి. ఆ టాస్క్ భాగంలో ఏంటంటే ఒక చిన్న డాల్ అంటే బేబీ డాల్ని ఇస్తారు. సో తను ప్యాంపర్ చేసి తనకి ఏం కావాలన్నా కూడా ఆ విధంగానే చూసుకోవాలన్నమాట. అంటే బేబీ తోటి ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుందో చూపించాలి. సో అది టాస్క్. ఆ టాస్క్లో భాగంగా అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బేబీని ఆ బేబీ డాల్ని వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళినా కూడా వీళ్ళ దగ్గర అంత పెద్దగా ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కానివ్వండి, బాండింగ్ కానివ్వండి చూపించరు. సింపుల్గా సరే పోతే పోయిందిలే డాల్ అని. సో ఇద్దరు కంటెస్టెంట్లో ఒక లేడీ ఒక జంట. అయితే ఈ రియాలిటీ షోకి సంబంధించినటువంటి హోస్ట్ లెజెండరీ పర్సన్ క్వశ్చన్ అడుగుతారు. నీ దగ్గర నుంచి తీసుకున్న ప్లేట్ లాక్కొని వెళ్తే ఆటోమేటిక్గా నీకు రియాక్షన్ వస్తుంది. అటువంటిది బేబీ డాల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అంటే బేబీని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ ఎమోషన్ ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అవ్వదు అని చెప్పేసి. ఈ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా ఎందుకు చెప్పానంటే మీకు ఇవాళ కొంతమంది అంటే అందరూ అని నేను అన్నా ఇప్పుడున్న జనరేషన్లో ఉండేటువంటి పిల్లలు మాతృత్వం కానివ్వండి, లేదు అనుకుంటే తండ్రిని అయ్యాను అనేటువంటి ఫీల్ కానివ్వండి, సో అంత పెద్దగా లేదండి. నేను బేబీ డాల్ అని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అని అంటే యాక్చువల్గా నాకు ఇప్పటి నుంచో ఇది చెయ్యాలని ఉంది. నాకు ఆ రియాలిటీ షోలో ఈ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా దొరికిందనమాట. చాలా ఈజీ చేసేస్తున్నారు, అంటే ఫీలింగ్ ఉండట్లేదు. సపోజ్ బయట ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే కొంతమంది పిల్లలు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, దాన్ని ఈజీగా అబార్షన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి ఎమోషన్ ఉండట్లేదు. నేను ఇది నాకు నేచర్ ఇచ్చినటువంటి బాడీలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటిది ఒకటి ఉంది, జీవితం స్టార్ట్ అయింది దాని మీద ఇది లేదు. ఆ ఆలోచన కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంతమంది తీసుకోవట్లేదు. ఎమోషనల్ అటాచ్మెంట్ దూరం అయిపోతూ ఉంది. ఈ యాంగిల్ని ఎలా చూడాలంటారు? మెటీరియలిస్టిక్ లైఫ్ ఒకటి. రెండోది, ఎక్కడా కూడా పుట్టిన దగ్గర నుంచి వీళ్ళు పెరిగిన వాతావరణము, చదువుకునేటటువంటిది, ఉద్యోగాలు చేసేటటువంటి చోట ఎక్కడా కూడా నైతిక విలువలు ఎక్కడున్నాయి చెప్పండి నాగరాజు గారు? నైతిక విలువలు అంటే ఏంటి చెప్పండి? నీ పక్కవాడికి ప్రకృతికి ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఉండడమే నైతిక విలువలతోటి మనం బ్రతకడం. ఇక్కడ ఏమవుతుంది, పక్కవాడేమైతే నాకెందుకబ్బా, నేనేది చేయాలనుకుంటే అది చేసి తీరతా, ప్రకృతి ఎట్టపోతే నాకేంటబ్బా, అడ్డమైన పనులు నేను చేస్తా, నా ఎదుగుదలకి ప్రకృతిని కొట్టవతల పడేస్తా, ప్రకృతిలోకి సిగరెట్లు ఊది పడేస్తా, లేకపోతే ఇంకేదైనా పొల్యూషన్ చేసి పడేస్తాను, ఏదైనా చేసేస్తాను. అర్థమైందా అండి? సో అటువంటప్పుడు ప్రకృతి నుంచి తిరిగి ఏం పొందుతారండి వీళ్ళు? ఎమోషన్ ఎక్కడుంది? నాగరాజు గారు, ఒక మొక్కని మనం పెంచామనుకోండి, నీళ్ళు పోసి విత్తనం నాటామనుకోండి, విత్తనం నాటిన దగ్గర నుంచి తీసుకోండి, ఆ విత్తనం నాటిన దగ్గర నుంచి రోజు నీళ్లు పోస్తాం, చిన్న మొలక వస్తుంది, రాగానే ఎంత ఆనందం వేస్తుంది, ఇంకొంచెం నీళ్లు పోస్తాం, ఇంకొంచెం అలా 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 పెరిగింది సార్. పెరిగినటువంటి మొక్క మీద మనకి ఎంత ఎఫెక్షన్ ఉంటుంది? చిన్నప్పుడు మేము చేసాం, మేము మొక్కలు పెంచాం, మరి మీరు పెంచారో లేదో మాకైతే తెలియదు మీ జనరేషన్లో. మరి ఈ జనరేషన్లో అలా మొక్కల్ని పెంచడం మొదలుపెట్టి, తర్వాత ఇంట్లో కుక్కల్ని పెంచడం మొదలుపెట్టి, తర్వాత పాడి గేదెలు ఉంటాయి కదా, ఆ పాడి పశువుల్ని కూడా వాటికి గడ్డి పెట్టి వాటితో మాట్లాడుకుంటూ వాటితో చేసుకుంటూ, అక్కడి నుంచి ఇంట్లో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి బంధాలంటే ఏంటి, ఆడపిల్ల అయితే అత్తగారింటికి వెళ్తే ఎలా ఉండాలి, తర్వాత తల్లి అయితే ఎలాంటి ఇది ఉంటుంది, తర్వాత పిల్లలు ఉండడం వల్ల ఏంటి అనేటటువంటి వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఎమోషన్స్ తోటి పాలు పంచుకోవటం వల్ల ఇవాళ కొద్దో గొప్ప మీ జనరేషన్ వరకు కూడా ఆ ఎమోషన్స్ అనేవి మిగిలినాయి. ఆ తర్వాత నుంచి ఏమైంది అనంటే, మొక్కలు లేవు, కుక్కలు ఉన్నాయిలాండి. కుక్కలు అనవసరమైన కుక్కలు మాత్రం వచ్చేసినాయి, పెట్ డాగ్స్ వచ్చేసినాయి, కానీ మొక్కల్ని పెంచడం లేదు. ఒక వాతావరణం, కుటుంబ వాతావరణంలో వీళ్ళు పెరగడం లేదు. అటువంటప్పుడు కుటుంబం యొక్క నేపథ్యము, ఆ యొక్క లాలన పాలన ప్రేమ అనేది ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? మనము పెంచి పోషిస్తే దాని మీద ప్రేమ ఉంటుంది, లేదా మనల్ని ఎవరైనా ఎంత ఎఫెక్షనేటివ్గా చూసుకుని ఆ యొక్క బంధాల గురించి చెప్పగలిగితే ఆ ఎమోషన్ ఉంటుంది. ఇది ఈరోజు పిల్లల తప్పు అయితే కాదు నాగరాజు గారు, ఉన్నదంతా పెద్దవాళ్ళ తప్పే. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు కూడా రాదు, వాడి దుంప దగ్గర ప్రీ స్కూల్ అంట, ఏ ఒళ్ళో పెట్టి పెంచి సావలేరు. సరే ఇవాళ గొప్పగా మాట్లాడతారు వర్కింగ్ పీపుల్ అండి అని. నేను కూడా వర్క్ చేసిన,
నా పాప ఒకరోజు ఒక మాట అడిగిందని చెప్పి 4 సంవత్సరాలు నేను బయట ప్రపంచాన్నే చూడకుండా నేను ఇంట్లో నా పాపతోటే నేను ఉన్నానండి. అన్నీ వదులుకున్నా. నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు. కానీ దానికి 10 ఈరోజు విశ్వం నాకు ఇచ్చింది. అటాచ్మెంట్ అనేది తనతో నేను పెంచుకోవడానికి 4 సంవత్సరాలు నేను ఈ ప్రపంచానికి దూరంగా నా పాపకి దగ్గరగా నేను పెంచాను తన్ని. సో ఇలా ఎంతమంది ఆలోచిస్తున్నారు? అందరూ ఏం మాట్లాడతారు, ఇవాళ ఇద్దరూ ఉద్యోగాలు చేయకపోతే ఎలాగండి అని అంటారు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ ఇద్దరు ఉద్యోగాలు చేయాలని ఒక టార్గెట్ పెట్టిన తల్లిదండ్రులు ఎంతమంది ఇద్దరు ఉద్యోగాలు చేసి వాళ్ళని ఆ పిల్లల్ని కనిపించారో అడగండి. వాళ్ళు పెరగలేదా? వాళ్ళు చదువుకోలేదా? అంటే వాళ్ళకేంటి అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాగరాజు గారు లాజిక్ చెప్తున్నాను వినండి. తల్లిదండ్రులకి కొన్ని కోరికలు మిగిలిపోతాయి. కారుల్లో తిరగాలి, సొంత ఇళ్లలో ఉండాలి, ఇంకొక చోటు ఉండాలి, ఇంకొక చోటు ఉండాలి అని చెప్పేసి. ఇవన్నిటిని ఏం చేస్తారు, పిల్లలు సంపాదించేసేయాలి, పిల్లలు ఎదిగిపోవాలి. అర్థమైందా? అందుకని ఏం చేస్తారంటే వీడికి 2 సంవత్సరాలు ఏబిసిడీలు కాదు కదా, అమ్మా నాన్న అనడం రాకముందే ఫస్ట్ దాన్ని ఏంటి డే కేర్ నుంచి ప్రీ స్కూల్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్ నుంచి కాలేజెస్లో మళ్ళీ హాస్టల్స్ లేదా ఉమెన్స్ కాలేజెస్ లేదా కో ఎడ్యుకేషన్ ఎక్కడో ఏదో, అక్కడి నుంచి అమెరికాలో. నువ్వు ఎమోషన్ ఎక్కడిచ్చావు నాగరాజు గారు? ఎలా పెంచావు నువ్వు ఆ పిల్లల్ని? వితౌట్ ఎమోషన్ ఒక రోబోలాగా పెంచావు. అవును. ఒక రోబోలాగా పెంచినప్పుడు అది మీట నొక్కితే నువ్వు చదువు, నీ ప్రీ స్కూల్కి వెళ్ళాడు, క్రష్లో పెట్టావు, డే కేర్లో పడుకున్నాడు, తర్వాత ప్రీ స్కూల్కి పంపించినావు, వాడు అక్కడే ఉన్నాడు, తర్వాత అక్కడి నుంచి రెసిడెన్షియల్లో పడేసావు, బాగా చదవాలని చెప్పేసి అని కుక్కావు 100 మందిలో కుక్కావు. వాడికి ఏదైనా ప్రేమ వచ్చినప్పుడు, ఆమెకి ఏదైనా వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి నువ్వు లేవు, నీ పక్కన ఆమె లేదు, ఆమె పక్కన నువ్వు లేవు. ఎమోషనల్ లెస్. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఎలా ఉంటుంది? టార్గెట్లతోటి సాగిపోతున్నటువంటి ప్రపంచం ఉంటుంది. ఎమోషన్ లేనటువంటి ప్రపంచంలో వాళ్ళు పెరిగిన తర్వాత ఇవాళ మా పిల్లలు మమ్మల్ని చూడడం లేదండి అని వృద్ధాశ్రమాల్లో ఉంటున్నామని బోళ్ళన్ని కథలు వింటున్నాము. అరే, నువ్వు పెంచేటప్పుడు ఏ వాతావరణంలో నువ్వు వాడిని పెంచావో వాడు అదే నీటితోటి పెరిగాడు. ఏ విత్తనమైతే వాడిలో నాటావో ఆ విత్తనం అదే మొక్క మొలిసింది, వేరే మొక్క మొలవలేదు. వృద్ధుల్ని వదిలేసిపోతున్నారు స్వార్థపరులు. అంటే వాడిలో నాన్న నువ్వు ఎదగాలి అని తల్లిదండ్రులు నాటినటువంటి స్వార్థమే వాడిని స్వార్థపరుణ్ణి చేసింది. కొన్ని స్టోరీలు వింటుంటే ఒకప్పుడు నేను కూర్చుని ఏడ్చేదాన్ని. అరే, ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నారు. తర్వాత దీని మీద నేను ఒక పెద్ద రీసెర్చ్ చేశాను. అసలు వీళ్ళు పిల్లల్ని ఎందుకు వెళ్ళిపోతున్నారు, వీళ్ళలో ఎందుకు స్వార్థం వచ్చిందని పిల్లల మీద పడ్డాను నేను. విదేశాలకు వెళ్ళిన వాళ్ళ మీద పడ్డాను. అలాగే వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పిల్లల్ని పట్టుకొని మరీ అడిగాను. చెప్పింది ఒకటే ఏంటి అని అంటే, ఎమోషన్ లేదు. అరే, ఎందుకు లేదురా దరిద్రురాలా అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళతో అటాచ్మెంట్ తోటి ఉండలేదు. కొంతమంది విపరీతమైన అటాచ్మెంట్ తోటి ఉన్నారు. ఆ విపరీతమైనటువంటి అటాచ్మెంట్తో ఉన్నటువంటి తల్లులు తండ్రులు కూడా వాళ్ళని ఎలా పెంచారంటే, ఎందుకో పనికి రాకుండా పనికి మాలినతనంగా వాడికంటే నువ్వు గొప్ప, వాడికంటే నువ్వు ఇలాగా, నీకు ఏది అడిగినా సరే అనేటటువంటిది నిజమైనటువంటి ప్రేమను అందించకుండా వస్తువుల ద్వారానో విపరీతమైనటువంటి అలవాట్ల ద్వారానో విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్లో ముంచి తేల్చారు తప్ప వీళ్ళ ప్రేమలో ముంచి తేల్చలేదు. ఇది వాస్తవాలు నాగరాజు గారు. అర్థమైందా? అక్కడ మీరు అడిగారు, ఆ హోస్ట్ అడిగిన ప్రశ్నకి అమ్మాయి దగ్గర సమాధానం లేదు అని చెప్పేసని. ఎలా ఉంటుంది? అమ్మాయి వెతుక్కుంటుందండి సమాధానము. నాకెందుకు లేదు అని అమ్మాయి క్వశ్చన్ వేసుకుని ఉంటుంది, క్వశ్చన్ వేసుకోకుండా ఉండదు. క్వశ్చన్ వేసుకుంటే తనకి తల్లిదండ్రులు ఏమి ఇచ్చారో, ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారు, తను ఏ వాతావరణంలో పెరిగింది, ఇప్పుడు తనకు అనిపిస్తుంది తనేమి నేర్చుకోవాలో. నీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా స్వార్థంతో కూడిపోయి ఉంది. వాళ్ళ సమాజం కూడా అదే బాటలో నడుస్తుంది. వాళ్ళ మైక్రో ఫ్యామిలీస్ అన్నాం, సమాజం కూడా మైక్రో అని అయిపోయింది. దాని బాధ దాంది, దాని ఒంటరితనం దాంది, దాని గోల దాంది, ఎవరి గోల వాళ్ళది. అర్థమైందా అండి? ఎక్కడ మీరు ఎమోషన్ ఎత్తుక్కుంటారు? ఇవాళ నాలాంటి లైఫ్ కోచ్ల దగ్గరికి, నాలాంటి మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి, నాలాగా ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఎందుకు కిటకిటలాడుతున్నాయి? సైకియాట్రిస్టులకి ఇవాళ విపరీతమైనటువంటి బిజినెస్లు ఎందుకు జరుగుతున్నాయి? సైకాలజిస్టులకి నిమిషం తీరిక ఎందుకు లేదు? ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయంటే ఎమోషన్ అనేటటువంటి ట్యాబ్లెట్ వేయడం మర్చిపోయారు. అవును. అర్థమైందా అండి? వాడి
మోషన్ ఫ్రీ ట్యాబ్లెట్ వేస్తే ఫ్రీగా మోషన్ వెళ్తే వాడు హెల్తీగా ఉంటాడు సార్. మీరు ఏ ఎమోషన్ ఇవ్వలేదు సార్, వాడిలో ఎమోషన్ లేదు సార్. అర్థమైందా? ఎమోషన్ అనే ట్యాబ్లెట్ వేస్తే వాడు ఎమోషన్ ఫ్రీ అవుతాడు. చేశారా? తల్లిదండ్రులు చేశారా? చేయండి అమ్మా. పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి మొన్న ఒక సైకియాట్రిస్ట్ తోటి నేను మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నారు, ఒక తల్లి అంట ఆ పక్కింటి ఒక 10th క్లాస్ చదువుకునే ఆ అమ్మ వాళ్ళ అమ్మాయికి ఏదో ఆండ్రాయిడ్ ఫోను ఏదో ఒక 40,000 పెట్టి 50,000 పెట్టి కొనిచ్చిందంట. వెంటనే వాళ్ళిద్దరు జిగిరి దోస్తులు. మళ్ళా వెంటనే ఈ అమ్మ ఆ కొడుక్కి లేటెస్ట్ ఐఫోన్ కొనిచ్చింది. దాని ఖరీదు 1,20,000 1,10,000 ఎంతో అంట. ఎంతకి వాడేం చదువుతున్నాడు అని అడగండి. ఏం చదువుతున్నాడు? 4th క్లాస్. రేపొద్దున ఈ అమ్మ ఏమంటుందో తెలుసా? వాడు తన్ని వెళ్ళిపోయిన తర్వాత 4th క్లాసులోనే 1,50,000 పెట్టి నా కొడుక్కి ఫోన్ కొనిచ్చినా అని జబ్బలు జరుచుకునే ఆమె చివరికి ఆమెను ఎక్కడ చేరుస్తాడో తెలుసా సార్? కాస్ట్లీ వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తాడు, కాస్ట్లీగా ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్లు కడతాడు తప్ప ఎమోషన్ అనేది క్యారీ చేయడు, ఎమోషన్ అనేది ఇవ్వడు. ఎందుకంటే ఈవిడ పక్క వాళ్ళ దగ్గర తన ప్రతాపము తన యొక్క ప్రెస్టేజ్ను చూపించుకోవడానికి వాడిని ఆ యొక్క లగ్జరీస్లో ముంచి తేల్చింది తప్ప ఒక అఫెక్షన్ని, ఒక హగ్ని, ఒక స్పర్శని, ఒక మోటివేషన్ని, జీవితంలో ఎదగాలి అనుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేయలేదు. నువ్వు ఏమిస్తావో అదే వస్తుంది. ఈరోజు సమాజం మొత్తం ఎలా ఉంది? అన్నిటినీ ఎదుక్కుంటుంది. ఎందుకంటే ఎవరి దగ్గర ఏమి లేవు, కానీ అందరి దగ్గర అన్నీ ఉన్నాయి. ఎక్కడో వెతుకుతున్నారు. వాళ్ళలో ఉన్న వాటిని వెతికి తీయండి. లోపల ఉన్నాయి వెతకండి, ప్రేమని వెతకండి, ఆప్యాయతల్ని వెతకండి, బంధాలని వెతకండి, బంధుత్వాలు వెతకండి కాదు, మీలో ఉన్న వాటిని బయటికి తీయండి. ఎవరి అవసరం లేదు నాగరాజు గారు. ఈరోజు అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం నిర్మించుకోవచ్చు. అద్భుతంగా అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చు. ఇవాళ భారతదేశం ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళడానికి వేరెవరో అక్కర్లేదు. కనీసం నేటి తరము తల్లిదండ్రులైనా వీటిల్ని ఫాలో అవ్వండి చాలు. రేపొద్దున మీరు వృద్ధాశ్రమాలకు వెళ్లకుండా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.